హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. ఈరోజు మెంతి కూర ఫ్రై చేస్తున్నా అండి. మెంతి కూర ఆరోగ్యానికి చాలా మంచిది, షుగర్ పేషెంట్లకి చాలా మంచిదండి. రక్తంలోని షుగర్ లెవెల్ని తగ్గిస్తుంది అనమాట. స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టాను, అందులో ఒక ఫుల్ స్పూను నూనె వేసాను. ఆ తర్వాత పోపు దినుసులు అన్నీ వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయ, ఇంకా ఎల్లిపాయ వేస్తున్నాను అనమాట. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. పోపు ఎగిపోయాక ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నా అండి. ఉల్లిపాయ మంచిగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ ఫ్రై అయ్యాక ఒక హాఫ్ స్పూను పసుపు, ఆ తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న మెంతికూర. చాలా బాగుంటుందండి మెంతికూర వేపుడు. మీరు ఒకసారి ట్రై చేయండి. చక్కగా దీన్ని నూనెలో మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, మీ రుచికి సరిపడా వేసుకోండి. ఆకుకూరలో ఎల్లిపాయ వేసుకుంటే ఆకులు తొందరగా అరుగుదల అవుతాయండి. ఆకుకూరలో ఎల్లిపాయ వేసుకొని వండుకుంటే చాలా మంచిది. 2 నిమిషాలు మగ్గనిద్దాం. వేగిపోయాక ఒక స్పూను కారం వేస్తున్నా. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఉప్పు కారాలు. అబ్బా, మెంతికూర ఫ్రై అయ్యేటప్పుడు దాని వాసనకే కడుపు నిండిపోతుందండి. అంత మంచి వాసన వస్తుంది. అంతే అండి, అయిపోయింది. సూపర్గా ఎంతో టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మెంతికూర ఫ్రై, అదే మెంతికూర వేపుడు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, కమ్మగా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇవాళకి నా వీడియో ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆపేసాను. సరే, ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇవాళకి నా లంచ్లో కూడా ఇదే అనమాట. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.